రామ్ చరణ్ మరోసారి వైరల్ కంటెంట్ ఇచ్చేశారు కదా. ఆ మధ్యన బుమ్రా మీద నోరు జారి ఫుట్బాలర్ అని దొరికిపోతే ఈసారి వెన్నుపోటు చేసేందుకు వెన్నుపోటు కాదు సార్. ఆహా, ఈ వెన్నుపోటు అని వెంటనే సారీ చెప్పి తడుముకొని తమాయించుకోవడం కనపడతా ఉంది కదా. ఎందుకని ఒక మాట స్లిప్ అయ్యేసరికి అంత కంగారు పడ్డారు? వెన్నుపోటు అనే పదానికి అంత వైబ్రేషన్, అంత వెయిటేజ్ ఉన్నాయా? అలాగే అనుకోవాలా? చేసేందుకు వెన్నుపోటు కాదు సార్. రామ్ చరణ్ మామూలుగానే టంగ స్లిప్ అయ్యి అనేసి ఉండొచ్చు ఫ్లోలో, అందుకోసమే ఆయన వెంటనే సారీ అయితే చెప్పాడు. కాకపోతే ఆ వెన్నుపోటు అనే పదానికి ఒక స్పెషాలిటీ ఉంది కదా రాజకీయాల్లో, దట్టు ఏపీలో. అందుకోసం అంత ఉలికిపాటు కనపడింది. పైగా 2 ఏళ్ళు అంటూ వెన్నుపోటు పేరుతో వైసీపీ ఆందోళన చేస్తున్న టైంలో రామ్ చరణ్ తొట్రపాటు, ఇక్కడ వైసీపీ క్యాంపెయిన్ రెండు అనుకోకుండా క్యాచప్ అవుతున్నాయి. ఈ రెండు కోఆర్డినేటెడ్ కానే కాదు, కాకపోతే అనుకోకుండా క్యాచప్ అవుతున్నాయి. ఇంతకీ వెన్నుపోటు అనే మాట వచ్చేసరికి ఎందుకని వెంటనే కంగారు పడి చరణ్ అంతలా ఎందుకు కరెక్ట్ చేసుకున్నారు? ఆ మాటకి అంత వెయిటేజ్ ఉందంటారా?